అనుదినము దేవసంలో కనిపెడుతూ ఆయన కృపావార్తను పొందుకొని దినమెల్లా సంతోషించలాగున దేవా నీ కృపావార్తను నాకు దయచేయమని భక్తులు ప్రార్థించినట్టుగా మనలో ప్రతి ఒక్కరూ ఆయన వాగ్దానాలు వింటూ ఆయన కృపావార్తను బట్టి బలం ఉంది దినమెల్లా మనకు ఎదురయ్యే సవాళ్ళను జయించుటకు కృపనిస్తున్న దేవుని మహింపరుస్తున్నాను. నేటి వాగ్దానముగా యెషయా 44:4 ధ్యానం చేసుకుందాం. నీటి కాలువల యొద్ద నాటబడిన నీరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. మనం భయభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితాలను భయాలు తొలగించి చింతను వేదన తొలగించి మనలను ఎలా ఆస్వాదిస్తాడో ఒక ఉదాహరించి మాట్లాడుతున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నీరవంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లుగా వారు ఎదుగుదురు. అంటే నీ ఎదుగుదల, మీ ఆత్మీయ జీవితం, మీ ఆర్థిక విషయాల్లో, మరి అన్ని రంగాల్లో మీరు ఎదగాలి. మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. నీరున్నప్పుడు చెట్లు బాగా ఎదుగుతాయి, ఏపుగా ఎదుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీరు వాటికి జీవం లాంటిది. మనకు జీవము దేవుని వాక్యము, దేవుని ఉన్న విశ్వాసము, ప్రార్థన జీవితం. ఇది నీ జీవితాన్ని ఎదిగేలా చేస్తుంది. నీరున్న దగ్గర గడ్డి కావచ్చు, నీరవంజ చెట్లు కావచ్చు, మీరు ఏ మొక్కనైనా నాటండి, అది చక్కగా ఎదిగి ఫలాలు ఇచ్చే చెట్లు ఫలాలు ఇస్తుంటాయి, పుష్పించే చెట్లు చక్కగా పుష్పిస్తూ ఉంటాయి. ఎందుకని? నీరు వాటికి జీవంగా ఉంది. అలాగే మనకు జీవము దేవుని వాక్యమే. యోహాను 10:10 జీవం సమృద్ధిగా ఇవ్వడానికి యేసునాథుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఎండి పరిస్థితి మీలో ఉంటే, ఒకవేళ ఆత్మీయంగా కృంగిపోయి ఉంటే, ఆర్థికంగా ఎండిన స్థితి మీలో ఉంటే, ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థించు. అలాగే ప్రయత్నం కూడా చేయి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి, నీరవంజ చెట్లు ఏ విధంగా అయితే పచ్చగా ఎదుగుతూ ఉంటాయో అలాగే మీ ఆత్మీయ జీవితం కూడా దేవుని చేత నాటబడినదై క్రీస్తు యేసునందు వాక్యంలో ఎదిగి ఏరుపారినట్టుగా మన ఆత్మీయ జీవితం ఉండాలట. ఈ మొక్కను చూడండి, రోజు అది ఎదుగుతూ ఉంటుంది. చిన్నగా నాటిన మొక్క నెమ్మదిగా ఎదగడం ప్రారంభిస్తుంది, ఆగిపోదు. కారణం నీటి సహాయం వల్ల అవి ఎదుగుతున్నట్టు దేవుని సహాయం వల్ల మీరు ఎదగబోతున్నారు, మీరు అభివృద్ధి పొందబోతున్నారు. మీరు ఆశీర్వదించబడి దేవుని కృపలో, దేవుని దయలో మీరు ఇంకా మేలొందిన వారై వర్ధిల్లి దేవుని ఘనపరిచేవారుగా, దేవుని మహిమ తెచ్చేవారుగా మీరు ఉండాలి. అందుకే అంటాడు, ఆయన రాజ్యము నీతిని మొదట వెదకండి, అప్పుడు మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. మీకు చాలా అక్కర్లు ఉండొచ్చు. when you seek ye first the kingdom of God, then everything shall be added unto you అన్నాడు. So God will add blessings to your life and your children and your family, in your finance, in your job, in your business, whatever you do. God wants you to grow more. First of all, grow more in faith, in prayer, in holiness, in God's grace, and also God's blessings. దేవుడి ఇచ్చేటువంటి కృపలో, దేవుని దయలో, దేవుని పరిశుద్ధతలో, విశ్వాసంలో ఎదుగుతూ ఆర్థికంగా కూడా మీరు ఎదగాలి. దేవుడు మిమ్మల్ని అలా ఎదిగింప చేయడానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఆయనందు భయభక్తి కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటాయట? నీరుగట్టిన తోట వలె, నీటి కాలువల యొద్ద నాటబడిన నీరవంజ చెట్ల వలె మీరు ఎదిగి వర్ధిల్లి అభివృద్ధి పొంది బహుగా ఫలించాలని ప్రభు కోరుచున్నాడు. మరి ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నీవే ద్రాక్షవల్లివి, నీయందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీవే ద్రాక్షవల్లివి, నీయందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీయందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. నీయందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. ఫలింపచేయుటకు శక్తి గల వాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గల వాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. నీయందు నిలిచే కృపణీయుము యేసు, నీలో ఫలించే వరమేయుము యేసు. ఆయన మనం ఫలింపజేసే దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని బహుగా ప్రభు ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలను నీరు గట్టిన తోట వలె, అలాగే నాయన నీటి కాలువల యొద్ద నాటబడిన నీరవంజ చెట్ల వలె వారు ఎదుగుదురు అన్నావు తండ్రి. ఇదిగో ఎదిగే కృప నీ ప్రజలకు దయచేయండి. ఎక్కడైతే పడిపోయారో పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తండి. కృంగిపోయిన వారిని బలపరిచి నిలబెట్టువాడు నీవే అయ్యా. సమస్యలను వారికి బలాభివృద్ధినిస్తానన్నావు.
నీ ప్రజలకు బలాభివృద్ధిని దయచేయండి. రోగులైన వారిని స్వస్థపరచండి. నీ ప్రజల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను. సమాధానము, నెమ్మది వీరికి కలుగునుగాక. వీరు ఎదిగి వర్ధిల్లుదురుగాక. బహుగా ఫలించినట్లుగా నీ సహాయం అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుచున్నాడు. గాడ్ బ్లెస్ యూ. పీస్ ఆఫ్ క్రైస్ట్ బీ విత్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా, వాగ్దానం విన్న వెంటనే ఆమేన్ చెప్పి ప్రార్థనలో ఏకీవించి తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి. ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. Lord rises upon you and his glory appears over you. May God bless you with this promise as you enter into new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, Lamentations chapter 3:25. The promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? If you have hope in God, he is going to be good. He is always good and he will do good things for you. If you seek him, everything shall be added unto your life. God bless you with this promise. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.